కరోనా వ్యాక్సిన్ పై రష్యా స్పీడ్ పెంచింది. ఆగస్టు 10 నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తానంటోంది. ఆగస్టు 10 నుంచి ఫేజ్ 3 ట్రయల్స్ మొదలు పెట్టబోతోంది. ఫేజ్ 3 కంప్లీట్ కాకముందే వ్యాక్సిన్ ను పబ్లిక్ కోసం అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అయింది. మరోవైపు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉంది. ఇప్పటికే మొదటి దశలో 1000 మందిపై ప్రయోగం సక్సెస్ అయింది. ఇంకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావాల్సి ఉంది. క్లినికల్ ట్రయల్స్ కాకముందే 200 కోట్లు డోస్ రెడీ చేస్తోంది. అయితే హడావిడిగా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తే ఫలితం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంత త్వరగా వ్యాక్సిన్ వస్తే రియాక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. రైట్, ఇదే ఇష్యూలోకి చర్చలోకి వెళ్దాం. మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు క్లినికల్ ట్రయల్స్ ఎథిక్స్ కమిటీ మెంబర్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, క్లినికల్ ఫార్మసిస్ట్ డాక్టర్ రిషిత గారు. నమస్కారం విజయ్ భాస్కర్ గారు. నమస్కారం రిషిత గారు. వెల్కమ్. నమస్తే అండి. నమస్తే. ముందుగా విజయ్ భాస్కర్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. 150 కంపెనీలు ఈ వ్యాక్సిన్ ని తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా రేస్ లో ఉన్న పరిస్థితి. అందరూ కోరుకుంటున్నారు బలంగా వ్యాక్సిన్ రావాలి అని చెప్పి. బట్ ఆగస్టు 10th అని చెప్పి డైరెక్ట్ గా రష్యా అనౌన్స్ చేసిన పరిస్థితి ఏంటి, ఎలా చూస్తారు? ఆగస్టు 10th కి వ్యాక్సిన్ రావడం అనేది సాధ్యమేనంటారా? యాక్చువల్లీ డిసెంబర్ 31 ఎప్పుడైతే వైరస్ డిటెక్ట్ అయిందో ఆ రోజు నుంచే చైనాలో అండ్ డిఫరెంట్ కంట్రీస్ లో ఒక ర్యాట్ రేస్ మొదలైందండి. ఈ ర్యాట్ రేస్ ఎందుకంటే అందరికీ తెలుసు వైరస్ కెన్ బి కంట్రోల్డ్ ఓన్లీ విత్ వ్యాక్సిన్, బట్ అదర్వైజ్ ఆల్సో దేర్ ఈస్ ఇన్నేట్ యాంటీబాడీస్, ఇన్నేట్ మనకు ఇమ్యునాలజీ అండ్ దెన్ అడాప్టివ్ ఇమ్యునాలజీ. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో వ్యాక్సిన్ ఇట్స్ అన్ అవుట్ సైడ్, అడాప్టివ్ ఇమ్యూనిటీ విల్ బి ప్రొవైడెడ్ టు ద వైరస్ విచ్ ఇస్ ఎఫెక్టెడ్ టు ద హ్యూమన్ బీయింగ్. సో ప్రాక్టికల్ గా ఎప్పటి నుంచి అయితే ఒక ర్యాట్ రేస్ లాగా, అంటే ఎవరు ముందు వ్యాక్సిన్ కనుగొంటారో వాళ్ళకి ఫస్ట్ పేటెన్సీ దక్కుద్దని ఒకటి. రెండోది ఈ మెడికల్ ఎమర్జెన్సీలో ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచి పేరు వస్తుందని కంపెనీస్, గవర్నమెంట్ ర్యాట్ రేస్ లో ఉన్నాయి. మూడోది ద టెక్నాలజీ, అడాప్టివ్ టెక్నాలజీ, సైంటిఫిక్ అండ్ వాలంటీర్స్. వీళ్ళు ముగ్గురు కూడా మనకు ఈ 3 సిస్టమ్స్ కూడా మనకు ఈజీ అవైలబిలిటీ ఉన్నాయి. అంటే యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ద క్లినికల్ ఎథిక్స్ కమిటీ వాట్ ఐ అబ్జర్వ్డ్ సిన్స్ అబౌట్ 6 months, అంటే డిసెంబర్ నుంచి మేము క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్ లో చూస్తున్నది ఏంటంటే ఈ 3 ఫస్ట్ అండ్ పేటెన్సీ దక్కించుకోవడానికి, సెకండ్ టు బికమ్ ఫేమస్ ఆర్ ద గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ వరల్డ్ వైడ్ ఇది రిక్వైర్మెంట్, థర్డ్ ఎర్న్ మనీ, అంటే థర్డ్ ఫేజ్ లో ఎర్న్ మనీ ఉంటుంది. సో బట్ ఎనీవే ఒకటి మాత్రం నిజం అండి, ఏదో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కమింగ్ ఇన్ ద పీపుల్. ఏమనుకుంటున్నారంటే తొందరపడుతున్నారు 18 నెలల నుంచి 5 సంవత్సరాలు పట్టే వ్యాక్సిన్ ని 6 నెలల్లో తీసుకొస్తున్నారు, ఇది ఏమవుద్దు అనే ఒక ఆందోళన ప్రజల్లో ఉంది, చాలా ఆర్గనైజేషన్లు ఉంది. బట్ ఎవరికి ఏమి ఇంతవరకు సైంటిఫిక్ గా ఎవరికి ఏమి తెలియదండి. బట్ వన్ థింగ్ ఈజ్ ట్రూ, ద టెక్నాలజీ, ద సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ ద సైంటిస్ట్స్ అండ్ ద గవర్నమెంట్ అండ్ ద ఆర్గనైజేషన్స్ అంటే FDA లాంటివి, అలాగే మన ఇండియాలో DCGA, అలాగే మన ఇండియాలో ICMR లాంటి ఆర్గనైజేషన్స్ ప్రమోట్ చేస్తున్నాయి. ఎంత తొందరగా కంపెనీస్, సెరమ్ ఇండియా కానీ, లేకపోతే భారత్ బయోటెక్ కానీ, లేకపోతే ఇంకా 7 కంపెనీస్ మన ఇండియాలో ఇవి ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మెడికల్ ఎమర్జెన్సీ, 130 కోట్ల మందికి వ్యాక్సిన్ సప్లై చేయాలంటే ఎంత తొందరగా తయారు చేయగలుగుతారు. అంటే ఇందులో క్లినికల్ ట్రయల్స్ మేజర్గా ఏముంటుందండి,
మనం ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో మనం యూజువల్ గా గినిపిగ్ కానీ యానిమల్స్ అంటే స్మాల్ యానిమల్స్ మీద రీసెర్చ్ అయిపోయింది. సో దట్ ఈస్ సక్సెస్ఫుల్లీ దే కమ్ అవుట్. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఎఫికసీ కానీ తక్కువ ఉంటే అక్కడే అబ్రప్ట్ గా ఆపేస్తారు. కానీ ఆ స్టేజ్ దాటిపోయి మనం phase 1 ట్రయల్లో ఒక డజన్ పీపుల్లో మనం phase 1 ట్రయల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసేది సేఫ్టీ ఏముంది, సేఫ్టీ ఎలా ఉంది. ఇప్పుడు నిమ్స్ లో మనం 9 మందికి ఏవైతే వ్యాక్సిన్స్ ఇచ్చామో వాళ్ళల్లో 3 రోజులు ఇన్ పేషెంట్ పెట్టుకొని అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత సేఫ్టీ ఎంతవరకు ఉందనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూస్తారండి. బేసిక్ గా చిన్నవి ఫీవర్, మన ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత చిన్నగా రెడ్నెస్ అవడము, చలి జ్వరం రావడము, కొంచెం కడుపు నొప్పి రావడం, ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ పట్టించుకోరండి క్లినికల్ ట్రయల్స్ లో. మేజర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అంటే లంగ్ ఇన్ఫ్లమేటరీ ఎడిమా డెవలప్ అవడము, ఆయాసం రావడము, ఇంకేమైనా రీనల్ కాజ్ గానీ ఏమున్నాయా, లేకపోతే కిడ్నీ కాజ్ ఏమన్నా ఉందా, లేకపోతే లివర్ కాజ్ ఏమన్నా ఉన్నదా, అది ముందు రూల్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో phase 1 ట్రయల్లో యూజువల్ గా phase 1 ట్రయల్లో దాదాపుగా 50 రోజుల నుంచి 80 రోజులు చూసేదాన్ని ఇప్పుడు మనం 14 నుంచి 30 రోజుల లోపల చూసే అవకాశం చేస్తున్నాం. డాక్టర్ విజయభాస్కర్, సారీ టు ఇంటరప్ట్ యూ. డాక్టర్ ఫౌచి అందరికీ తెలిసిన వ్యక్తి, ఆయన అమెరికాకి సంబంధించిన డాక్టర్. ఆయన చెప్తూ ఎంత ఎమర్జెన్సీ బేసిస్ లో మనం తీసుకురావాలన్నా కనీసంగా 1.5 year పడుతుంది, అంతకంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాక్సిన్ తీసుకొచ్చే ఛాన్సే లేదు అని చెప్పి ఇనెబిలిటీని చాలా క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేసిన పరిస్థితి. ఆయన స్టేట్మెంట్ ని, ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ని ఎట్లా చూస్తారు? అబ్సల్యూట్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండి. దేర్ ఇస్ నో వన్ కెన్ సే దట్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ఫాల్స్ అని. ఎందుకంటే లెట్ us ట్రై ఎవ్రీథింగ్. ఎవ్రీ సెకండ్ ఈజ్ అ రీసెర్చ్ ఓరియంటెడ్ సైంటిఫిక్ నాలెడ్జ్ తోటి పనిచేస్తున్నప్పుడు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలండి. అఫ్ కోర్స్ డిసెంబర్ లో వస్తుందా లేకపోతే ఆగస్ట్ లో వస్తుందా, లెట్ us see. సో నో ఆర్గనైజేషన్, నో కంపెనీ కెన్ టేక్ ఎ రిస్క్. సపోజ్ ఏదైనా వాళ్ళు 4th phase లో అంటే phase 1, phase 2, phase 3 ట్రయల్స్ అన్ని 10s, 100s, 1000s లో సక్సెస్ అయిన తర్వాతనే phase 4 ట్రయల్స్ లో ఎక్కువ మంది కంటే బయట ప్రపంచానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో phase 3 ట్రయల్స్ వరకు వాళ్ళకి ఎప్పుడైతే ఎలాంటి కాంప్లికేషన్స్ లేవో అప్పుడే కదా వాళ్ళు ధైర్యం చేసి phase 4 లోకి జనాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏ మాత్రం ఏదైనా కాంప్లికేషన్స్ లీడ్స్ టు హ్యూమన్ డెత్ అనుకుంటే ఆ కంపెనీ, ఆ ఆర్గనైజేషన్, ఆ గవర్నమెంట్ కు చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అంత ఈజీగా ఎవరు ప్రయత్నం చేయరు. ప్రాబబ్లీ ద సైంటిఫిక్ టెక్నాలజీ ఈజ్ ఇంక్రీస్డ్, there is a digitalization of every process is increased. Study of the material, gene material gaani, study of the strain gaani, and inactivated vaccine ni evaluate cheyadam gaani, vaccine tayar cheyadam gaani, ilantivanni the technology itself is improved. So probably somebody is coming out with fast vaccine anukunta, we have to encourage, we should not discourage. Probably nothing like discouraging andi, but ఏంటంటే వాళ్ళ స్టేట్మెంట్స్ స్పుత్నిక్ తో దీన్ని కంపేర్ చేసుకోవడం, ఎట్లయితే ఫస్ట్ ఉపగ్రహం ఎట్లయితే ప్రవేశపెట్టామో అప్పుడు అమెరికాకి ఎట్లయితే జలకిచ్చినామో ఇది కూడా అట్లానే ఉంటుంది, మొత్తం వరల్డ్ మొత్తం కూడా షాక్ అవుతుంది మేము ఇంత ఫాస్ట్ గా వ్యాక్సిన్ తెచ్చినందుకు. మామూలుగా మనకి హెచ్ఐవి లాంటి రోగానికి కూడా 3 decades 30 ఏళ్ల నుంచి దానికి సంబంధించి ఇంకా కూడా ట్రయల్స్ నడుస్తున్నాయి, ఇంకా 3rd phase లోనే ఉన్నట్లున్నాయి ట్రయల్స్. ఇలాంటివన్నీ మనకి కంటికి కనిపిస్తుండగా ఇప్పటికీ కూడా N95 మాస్కులు వాడండి అని కొత్తలో చెప్పారు, ఇప్పుడు ఆ వాల్వ్ ఉన్న మాస్కులు వాడొద్దని. ఎవ్రీ సెకండ్ డే మనకి కొత్త రివిలేషన్స్ దీని గురించి వస్తున్నప్పుడు ఇంత ఫాస్ట్ గా తేవడం సాధ్యమేనా అనే ఒక క్వశ్చన్ మాత్రం కామన్ మ్యాన్ కరేజ్ అవుతుంది. ఇప్పుడు మనము 3 to 4 ఆల్మోస్ట్ 6 to 8% ఉన్న డెత్ రేట్ అమెరికాలో ఇవాళ 2% కు డౌన్ అయింది. ఎందుకంటే దేర్ ఇస్ ఎ గుడ్ యాంటీవైరల్ డ్రగ్స్, ప్లాస్మా థెరపీ అండ్ ఎమర్జెన్సీ డ్రగ్ థెరపీ డెవలప్ చేయగలిగినాం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 months లో. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ వ్యాక్సిన్ కూడా మినిమం 1.5 month to 1.5 year to 5 years పట్టే ఒక టెక్నిక్ అంటే ఒక పీరియడ్ ని వాళ్ళు phase 1, phase 2, phase 3 ట్రయల్ ని కొంచెం టైం కుదించి ఈ ట్రయల్స్ ని సక్సెస్ అవుతే ముందుకు పోతారు. ఏ ఫేజ్ లో అయినా ట్రయల్ సక్సెస్ కాబోతే దే విల్ టేక్ యూ టర్న్, కానీ దే విల్ నాట్ గోయింగ్ టు 4th phase ట్రయల్ లోకి పోయే ధైర్యం చెయ్యరు. సో obviously now it is an open media, social media undi, television media undi, there are free to talk anyone, so there are lot of people will express their views. But what I see is in a clinical trial what we are doing is BA/BE studies lo clinical phase 1, phase 2, phase 3 trials lo they take lot of care, they take ante each and small scrutiny kuda chaala jagrattaga chesi
క్లినికల్ సిమ్టమ్స్ ప్రాపర్ గా స్టడీ చేసి ద డ్రగ్ ఎఫికసీ, ద యాంటీబాడీస్ ప్రొడక్షన్, టీ సెల్ ప్రొడక్షన్ వ్యాక్సిన్ ద్వారా కరెక్ట్ గా ఉందా లేదా చూసి ప్రాబబ్లీ 30 రోజుల్లో మనం చూసే క్వాంటిటీ ఆఫ్ యాంటీబాడీ కానీ టీ సెల్స్ కానీ వాళ్ళు 15 రోజుల్లో 14 రోజుల్లో స్టడీ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ, డైర్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి షార్ట్ టైం స్టడీ చేద్దామని అనుకుంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, 4th phase లో ఒక డ్రగ్ ఇంట్రొడ్యూస్ చేయాలంటే గుండె ధైర్యం కావాలి, ప్రాపర్ సైంటిఫిక్ డాటా ఉండాలి. ఆ కంపెనీకి సైంటిఫిక్ ప్రూవ్ ఉన్న తర్వాతనే వాళ్ళు ముందు పెడతారు. సో ఎక్స్పెక్ట్, ఎందుకంటే ఎట్లాగైతే యాంటీవైరల్ ట్రీట్మెంట్, ప్లాస్మా థెరపీ, ఎమర్జెన్సీ డ్రగ్ థెరపీ, వెంటిలేటర్ సపోర్ట్ ఉన్న పేషెంట్స్ మేము ఎట్లయితే 1 to 2% రికవరీ చేయగలుగుతున్నామే, అలాగే వ్యాక్సిన్ కూడా ముందొస్తుందని మనం భావించాలి. రైట్ అండి, ఐ కమ్ బ్యాక్ టు యూ. డాక్టర్ రిషితాతో మాట్లాడదాం ఒకసారి. డాక్టర్ రిషిత గారు, అడినో వైరస్ బేస్డ్ వ్యాక్సిన్, రష్యా డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ గురించి చెప్తున్నది ఇది. సో వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? అడినో వైరస్ బేస్డ్ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఇంత త్వరగా, ఇంత తక్కువ టైంలో, మంత్స్ టైంలోనే ఒక వ్యాక్సిన్ తీసుకురావడం సాధ్యమయ్యే పనేనా? మీ అండర్స్టాండింగ్ ఏంటి? కమింగ్ టు ద వ్యాక్సిన్ అంటే యాక్చువల్ గా ఎగ్జాక్ట్లీ యాజ్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు చెప్పినట్టు, ఇట్ టేక్ సమ్ ఇయర్స్ టు 1.5 years to 5 years వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి తీసుకుంటారు. కానీ ఇప్పుడు మనం ఉంది పాండమిక్ సిచ్యువేషన్ లో అండి. సో విజయ్ భాస్కర్ గారు చెప్పినట్టు డేస్ ని క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 0, 1, 2, 3 and 4 ఉంటుంది. 0 లోంచి phase 3 వరకు వచ్చిందంటే ఇట్స్ ఎవ్రీ స్టెప్ ఈస్ కమింగ్ అవుట్ సక్సెస్ఫుల్లీ. సో ఇది సక్సెస్ కాకపోతే అది వీల్ కట్ ఆఫ్ ద ట్రయల్, అక్కడతోనే ఆ ట్రయల్ అనేది ఆగిపోతుంది. కమింగ్ టు ఇది phase 3 ట్రయల్స్ ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ అండ్ చాలా అదర్ కంపెనీస్ ఆర్ డూయింగ్. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన ఇండియాలోనే అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ ఉంది జైడస్ అని. ఇట్స్ మేకింగ్ ఇట్స్ phase 1 and phase 2 ట్రయల్స్ అండి. సో ఇప్పటికి మనం వాడే ఇనిషియల్ డ్రగ్స్ కూడా యాంటీవైరల్సే. దాంతో ఏంటంటే మనం అది కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నట్టు కాదు. వీఆర్ టెంపరీలీ గివింగ్ రిలీఫ్ ఫర్ దట్, వీఆర్ టెంపరీలీ కిల్లింగ్ ద వైరస్ అంతే. ఇట్స్ అ టెంపరీ రిలీఫ్. బట్ ఈ వైరస్ ని చాలా యూస్ఫుల్ గా బయటికి తీసుకొస్తున్నాము, బట్ ఇన్ ఏ కన్సైజ్డ్ టైం. దాని క్లినికల్ ట్రయల్స్ ఒకవేళ 100 days చేయాల్సింది 200 days చేయాల్సింది, వీఆర్ డూయింగ్ ఇట్ 200 days 100 days కి చేస్తున్నాము, హాఫ్ ఆఫ్ ద టైమ్ లో చేస్తున్నాం అనమాట. సో దీనిలో ఏంటి మెయిన్ గా అని అంటే, ఇక్కడ రియాక్షన్స్ చూపించడం కానీ ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. దీనిలో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రియాక్షన్ చూపిస్తారు. ఎక్కడ ఏ నెగిటివ్ పాయింట్ ఉన్నాయి, ఎక్కడ ఏ ఇది సక్సెస్ఫుల్ కాదు అన్నప్పుడు దే విల్ రిటర్న్ ఇట్ బ్యాక్, దే విల్ నాట్ గో ఫార్వర్డ్. ఇప్పటికీ మనది phase 3 క్లినికల్ ట్రయల్స్ ఇట్స్ గోయింగ్ సక్సెస్ఫుల్లీ. సో వీ కెన్ హోప్ దిస్ వ్యాక్సిన్ టు కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మోస్ట్లీ అకార్డింగ్ టు ఆల్ ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఇప్పుడు ఏదైతే రీసెర్చ్ కంపెనీస్ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాయో, బేస్డ్ ఆన్ దెమ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే బై దిస్ ఇయర్ ఎండింగ్ కానివ్వండి లేదా ఎర్లీ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ we'll definitely bring the trials, we'll definitely bring the vaccine అని చెప్తున్నారు. ఇట్ మీన్ మనం phase 3 సక్సెస్ఫుల్ గా వెరీ సూన్ we will be completing, and phase 4 వచ్చేసి పోస్ట్ మార్కెటింగ్ సర్విలియన్స్ అంటాం. అంటే ఒక డ్రగ్ ని జనాల్లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఒక వ్యాక్సిన్ ని ఇప్పుడు దాకా 100,000 1,000 చేసిన మంది దాన్ని కొంచెం ఎక్కువ గ్రూప్ లో పెడుతున్నాం అన్నమాట. ఎక్కువ గ్రూప్ లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో దట్ మనకి ఎక్కువ ఏమైనా రియాక్షన్స్ ఉంటాయా, కొత్త రియాక్షన్స్ ఏమైనా వస్తాయా అని మనం చూడడానికి ఇదంతా. సో ఇదంతా కూడా సక్సెస్ఫుల్ గా phase 3 వరకు వచ్చింది అని అంటే వీ కెన్ హోప్ఫుల్లీ గెట్ ద వ్యాక్సిన్ మోస్ట్ ప్రాబబ్లీ బై దిస్ ఇయర్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఎర్లీ అని చెప్పుకోవచ్చు. డాక్టర్ రిషిత గారు, phase 3 లోనే కనీసం అంటే 1000 మంది మీద టెస్టులు చేస్తారు. మనం వ్యాక్సిన్ కి సంబంధించి phase వైజ్ చూస్తే ఈ 1000 మంది మీద పరీక్షించిన తర్వాత వాళ్ళలో మనకి మామూలుగా ఈ వైరస్ ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత దాని ఇంక్యుబేషన్ పీరియడే, మనం ఎవరినైనా కరోనా పాజిటివ్ వాళ్ళని కలిసిన తర్వాత ఒక 5 or 1 week తర్వాతనే మనకి సిమ్టమ్స్ కానీ అవి కానీ బయటపడుతున్న పరిస్థితి. అలాంటిది 1000 మంది మీద వ్యాక్సిన్ ప్రయోగించిన తర్వాత మినిమం మంత్స్ ఆఫ్ టైం కూడా తీసుకోరా వాళ్ళలో వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్ అయిందా లేదా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా అని చూడడానికి? డెఫినెట్లీ మంత్స్ ఆఫ్ టైం తీసుకుంటారని, కానీ ఇప్పుడు క్లినికల్ phase 3 ట్రయల్స్ అనుకోండి 1000 people మీదే చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎ పాయింట్ 1000 తీసుకుందాము. 1000 members ని ర్యాండమ్ గా ట్రయల్స్ ఉంటాయి.
బేస్డ్ బయాస్ ట్రయల్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. వాళ్ళు బయటికి రావడానికి ఎంత లేదన్నా ఒక 3 months to 4 months వరకు ఏదున్నా దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా చూపించడం జరుగుతుంది. ఇది ఎలాగే ఇంటర్లింక్ అయింది మనం ఇచ్చిన వ్యాక్సిన్ తో అనేది కూడా ఐడెంటిఫై చేయడం అనేది జరిగిపోతుంది అనమాట. సో వన్స్ ఈ క్లినికల్ phase 3 ట్రయల్స్ అయిపోయిన తర్వాత మనకి లాంగ్ టైం ఎక్కడ ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చే నెగటివిటీ ఏముంది అని కనుక్కోవడానికి మనం phase 4 ట్రయల్స్, పోస్ట్ సర్విలియన్స్ ట్రయల్స్, ఎప్పుడైతే మార్కెట్ లోకి వ్యాక్సిన్ వదులుతామో అప్పుడు ఈ 1000 people నుంచి some lakhs of people starts using it. ఎవ్రీ పర్సన్ సేమ్ ఉండరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ సిమ్టమ్ చూపిస్తారు. సో 1000 members లో రాని సిమ్టమ్ లేదా ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంది అనుకోండి, అది lakhs మందిలో రావచ్చు. కానీ 1000 members వచ్చేసి మన హోల్ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ టైం అనేది క్లినికల్ phase 3 ట్రయల్స్ కి టైం అనేది పట్టుద్ది, ఎంత లేదన్నా ఒక 3-4 months. దట్ ఈస్ వై వీఆర్ సేయింగ్ ఈ ఇయర్ ఎండింగ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. సో రష్యా చెప్పేది ఆగస్ట్ 10th కి పాసిబుల్ అవుతుందంటారా, అవ్వదు అంటారా? It's completely surprising, and if Prediction. as they started the vaccine testing first, వాళ్ళే స్టార్ట్ చేశారు కాబట్టి it's so surprising. కానీ August 10th is a very little time ahead అన్నమాట. మేడం చైనాలో ఆల్రెడీ వ్యాక్సిన్ లేదంటారా మీరు? చైనాలో వ్యాక్సిన్ వచ్చిందండి, అది కూడా ఆర్మీ పీపుల్ కి దే హావ్ స్టార్టెడ్. ప్రాక్టికల్లీ వుహాన్ సిటీ తర్వాత చైనాలో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగలేదు. చైనాలో ఎలాంటి మనం ఇలా అదర్ కంట్రీస్ లో ఉన్న విపత్తు కనబడటం లేదు. దేర్ ఈస్ అన్ యాంటీవైరల్ డ్రగ్ అండ్ వ్యాక్సిన్స్ ఆల్రెడీ ఇస్తున్నారనే డౌట్ గా ఉంది. డౌట్స్ అవన్నీ డాక్టర్ విజయభాస్కర్ గారు, మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా లెట్స్ నాట్ స్పెక్యులేట్ అబౌట్ దట్ డాక్టర్. ఇంకా చాలా రకాల డౌట్స్ కూడా ఉన్నాయి చైనా గురించి, బట్ మనం దానిలోకి వెళ్లకుండా మనకి ఇది అఫీషియల్ కాబట్టి ఆగస్ట్ 10th కి మేము ఇస్తున్నామని రష్యా అంటోంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకుందాం. లెట్ us ప్లీజ్ స్టిక్ ఆన్ టు దట్. ఒకసారి డాక్టర్ సంజయ్ రెడ్డితో మాట్లాడదాం, ఫార్మసీ ఎక్స్పర్ట్. ఆయన మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ సంజయ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. మీ అండర్స్టాండింగ్ ఏంటి డాక్టర్ సంజయ్ గారు? ఆగస్ట్ 10th కి రష్యా వ్యాక్సిన్ తెస్తానంటుంది, సాధ్యమయ్యే పనేనంటారా ఇంత ఫాస్ట్ గా? అంటే ఇది కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది మేడం. యాక్చువల్ గా మనం ఒక న్యూ డ్రగ్ డెవలప్మెంట్ కానీ న్యూ వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 10 to 15 years టైం. అకార్డింగ్ టు యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940, రూల్స్ 1945, షెడ్యూల్ Y, నెక్స్ట్ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నామ్. యాక్చువల్ గా మనం ఒక న్యూ డ్రగ్ కానీ వ్యాక్సిన్ కానీ డెవలప్మెంట్ చేయాలంటే ప్రీ క్లినికల్ స్టడీస్ అని ఉంటుంది. ఈ ప్రీ క్లినికల్ స్టడీ చేయడానికి అంటే ఎనిమల్స్ పైన రీసెర్చ్ చేయడానికి మనకు 2 to 4 years టైం పడుతుంది. యాజ్ పర్ యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ కానీ లేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం. దీంట్లో ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటుంది. అంటే ఎనిమల్స్ అంటే స్మాల్ ఎనిమల్స్, ఇప్పుడు ర్యాబిట్స్ కానీ అలాంటి లేకపోతే గినియాపిక్స్ కానీ ఇలాంటి ఎనిమల్స్ పైన మనం రీసెర్చ్ చేసినప్పుడు దీనికి గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్, తర్వాత CPCSE, కమిటీ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఎనిమల్స్, వీటి నామ్స్ ప్రకారంగా మనము ఈ ప్రీ క్లినికల్ స్టడీస్ అంటే ఎనిమల్స్ పైన స్టడీస్ చేయవలసి ఉంటుంది. ఇందులో వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఫార్మకోకైనటిక్ స్టడీ, ఫార్మకోడైనమిక్ స్టడీ, మెకానిజం ఆఫ్ యాక్షన్, టాక్సిసిటీ స్టడీ ఉంటుంది. అంటే ఇది మొత్తం టోటల్ గా వచ్చేసేసి మనకు 2 to 4 years పడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏదైతే స్టేజ్ 2 ఉంటుందో, నాట్ స్టేజ్ 2, స్టేజ్ 2లో స్క్రూటినీ అండ్ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ ఫర్ క్లినికల్ ట్రయల్. ఏదైతే మనం ఎనిమల్స్ పైన రీసెర్చ్ చేశామో దాని యొక్క డాటా, ప్రీ క్లినికల్ డాటా మొత్తము మనం క్లినికల్ ట్రయల్స్ చేయడానికి పర్మిషన్ తీసుకునేందుకు మనకు కన్సర్న్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో, వాట్ ఎవర్ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఐదర్ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ ICMR ఈజ్ నథింగ్ బట్ ద ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్. దాని నుంచి మనము పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 3లో ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్, స్టాండర్డైజేషన్ ఆఫ్ కెమికల్ ఎస్ఏ, స్టాండర్డైజేషన్ ఆఫ్ బయాలజీ. ఇప్పుడు ఇవన్నీ డాక్టర్ సంజయ్ ఇన్ని ఫేజ్లు ఉంటాయి, ఇన్ని స్టేజ్లు ఉంటాయి డాక్టర్, ఇన్ని ఫేజ్లు ఉంటాయని ఇప్పటికే మొత్తం అందరికీ కూడా తెలిసిందే. వ్యాక్సిన్ కి సంబంధించి ఎట్లా డెవలప్మెంట్ జరుగుతుందని మనం వేరియస్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. బట్ ఇది ఒక పాండమిక్ సిచ్యుయేషన్ లో మనం ఉన్నాం కాబట్టి ప్రపంచం మొత్తం కూడా వ్యాక్సిన్ కోసం చూస్తున్నారు కాబట్టి ఒక ఫాస్ట్ ట్రయల్ బేసిస్ మీద పర్మిషన్స్ అవి తెచ్చుకుని ఎమర్జెన్సీ కండిషన్ లో దీన్ని కనుక డెవలప్ చేస్తే
త్వరగా తెచ్చే ఛాన్స్ ఉంటుంది. మోరోవర్ టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయిందని చెప్పి డాక్టర్ విజయ్ భాస్కర్ కూడా అంటున్నారు. టెక్నాలజీని ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ని దృష్టిలో పెట్టుకుంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అన్నది ఇది 100% ఫ్యాక్ట్. టెక్నాలజీ డెవలప్మెంట్ కావచ్చు, కానీ ఏదైతే ఎథిక్స్ అనేది ఉందో మనకు ఈ ప్రీ క్లినికల్ రీసెర్చ్ కానీ ప్రీ క్లినికల్ ట్రయల్స్ ఎథిక్స్ ఏదైతే ఉందో, తర్వాత క్లినికల్ ట్రయల్స్ ఎథిక్స్ ఏదైతే ఉందో, ఆ ఎథిక్స్ తర్వాత వాటి నామ్స్ ను ఫర్ ఎగ్జాంపుల్ క్లినికల్ ట్రయల్స్ తీసుకుంటే యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ ఫాలో కావాలి. మనం యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ నామ్స్ ఏదైతే ఉందో ఆ నామ్స్ ని ఫాలో కావాలి. తర్వాత అంతేకాకుండా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940, రూల్స్ 1945, అమెండ్మెంట్ 2005, షెడ్యూల్ వై రూల్స్ మనం ఫాలో కావాలి. వాటిని ఇలా బ్రేక్ చేస్తామండి మనము. అంటే ఎనిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ ఎట్లా రెస్పాండ్ అవుతారు. తర్వాత బేసికల్ గా ఇంకో విషయం ఏంటంటే మనం వాక్సిన్ గురించి ఆలోచిస్తున్నాం. వాక్సిన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇమ్యూనో బూస్టర్ అంటే బాడీలో మనకు యాంటీజన్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేస్తామో యాంటీజన్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇమ్యూనోగ్లోబిన్ ఐజీఎం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ కరోనా వైరస్ అనేది డిఫరెంట్ వైరస్. ఎన్ని రకాల వైరస్లు ఉన్నాయి, దానికి భిన్నమైన వైరస్ కరోనా వైరస్. ఎందుకంటే దీంట్లో ఏదైతే స్ట్రెయిన్ ఉందో SARS-CoV-2 అనే స్ట్రెయిన్ డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ లాగుంటుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే దీనిలో పరివర్తనం అనేది అంటే మ్యూటేషన్స్ అనేది జరుగుతుంది. సో ఆ విధంగా వేరే కంట్రీ ఏదైతే వ్యాక్సిన్ రీసెర్చ్ చేస్తుందో ఆ వ్యాక్సిన్ ఇక్కడ పనిచేస్తుందో పనిచేయలేదో కూడా మనకు తెలియదు. మామూలుగా వ్యాక్సిన్ ట్రయల్స్ చేసేటప్పుడు వేరియస్ కంట్రీస్ లో చేయరా డాక్టర్ సంజయ్ గారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా తీసుకుంటే ఇండియాలో మనకు యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ నామ్స్ ప్రకారమే చేస్తాం. ఈ ఇండియాలో ఉన్న స్ట్రెయిన్ ఏంటి, ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే ఏదైతే ఉందో ఆ పూణే నుంచి వెళ్ళి SARS-CoV-2 అనే స్ట్రెయిన్ మాత్రమే ఇవ్వబడుతుందని చెప్పేసి మనకు ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే అపెక్స్ రీసెర్చ్ బాడీ ఏదైతే ఉందో ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ అది భారత్ బయోటెక్ జూలై 7th టు తర్వాత ఆగస్ట్ 15th వరకు చేయాలని చెప్పింది. జూలై 7th టు ఆగస్ట్ 15th ఈజ్ నథింగ్ బట్ 38 days. ఇన్ 38 days హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టెల్ మీ. తర్వాత నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే మనకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళు ఏదైతే ప్రీ క్లినికల్ రీసెర్చ్ అంటే 6 monkeys పైన వాళ్ళు ప్రీ క్లినికల్ రీసెర్చ్ చేశారు. ఆ 6 monkeys యొక్క డాటాను వాళ్ళు రివీల్ చేశారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈవెన్ రష్యా తీసుకున్నా కానీ రష్యా ఇప్పుడు 10 days లో ఆగస్ట్ 10th అంటే మనకు ఇంకా 10 days టైం ఉంది. ఈ 10 days లో టైంలో ఏ విధంగా రాగలుగుతుంది? వాళ్ళ ప్రీ క్లినికల్ రీసెర్చ్ డాటా ఎనిమల్ పైన ఏదైతే రీసెర్చ్ చేశారో దాని డాటా ఎక్కడ ఉంది? ఏ కంట్రీ అంటే ఓన్లీ ఎక్సెప్ట్ వాట్ యు థింక్ మరి ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటారు డాక్టర్ సంజయ్? మీ అండర్స్టాండింగ్ ఏంటి? ఏమైనా పొలిటికల్ ప్రెషర్ కానీ ఇవేమైనా పనిచేస్తున్నాయంటారా అందుకే ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయా? మేడం ఒక విషయం చెప్తున్నాను, ఏ పొలిటికల్ ప్రెషర్ వచ్చినా ఏది చేసినా గానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు హలో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు డెంటల్ ప్రాబ్లం ఉందనుకోండి. డెంటల్ అంటే పంటి సమస్య. డెంటల్ ప్రాబ్లం ఉంటే ఈ ఏదైతే పొలిటికల్ ప్రెజర్ వల్ల డెంటల్ డాక్టర్ లేదని చెప్పేసి మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా ట్రీట్మెంట్ కు. డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా. అంటే పరిస్థితి ఆ విధంగా సిచ్యువేషన్ ఉంది. ఏ పొలిటికల్ ప్రెజర్ కూడా ఈ నామ్స్ ను వైలేట్ చేయడానికి వీలు లేదు, బ్రేక్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ ఇన్ కేసు బ్రేక్ చేస్తే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అల్టిమేట్ గా ప్రజలే దాన్ని బేర్ చేయాలి. ఈవెంట్స్ అంటారు. ఈ అడ్వర్స్ ఈవెంట్స్ అనేది మనకు పోస్ట్ మార్కెటింగ్ అంటే ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్స్ ఏదైతే ఉందో పోస్ట్ మార్కెటింగ్ సర్వీలెన్స్ అనేది ఈ పోస్ట్ మార్కెటింగ్ సర్వీలెన్స్ కు మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక కమిటీని ఫామ్ చేసింది. అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అనే కమిటీని ఫామ్ చేసింది. అంతేకాకుండా ఏంటంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అండ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 1990లో ది వ్యాక్సిన్ అడ్వర్స్ ఎఫెక్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ఒక సిస్టాన్ని తయారు చేసింది. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే మనకు 1999లో రోటా వైరస్ కు సంబంధించిన ఫస్ట్ రోటా వైరస్ అనేది వ్యాక్సిన్ ప్రిపేర్ చేస్తే దానికి సంబంధించిన అడ్వర్స్ ఈవెంట్స్ చాలా బయటకు వచ్చాయి. అప్పుడే దాన్ని ఇమీడియట్ గా విత్డ్రా చేశారు ఆ వ్యాక్సిన్ రోటా వైరస్. ఎందుకంటే ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా రివీల్ అయింది. అంతేకాకుండా ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ కూడా దీని వల్ల కూడా న్యూరాలజికల్ అండ్ గాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ చాలా వచ్చాయి. అంటే ఇట్లా నంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉన్నాయి.
వీళ్ళంతా ఏంటంటే ప్రాపర్ గైడ్ లైన్స్, ప్రాపర్ నామ్స్ ప్రకారంగా WHO నామ్స్ కావచ్చు, లేదా యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ నామ్స్ ప్రకారం కావచ్చు వీళ్ళు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తే ఇప్పుడు ఈ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో హౌ ఇట్ ఇస్ పాసిబుల్ టెల్ మీ. ఇంకో విషయం మేడం, లిసన్ మీ ప్లీజ్. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా నంబర్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. ఏది మనకు వ్యాక్సిన్ కనిపెట్టని డిసీజెస్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. అందులో మనకు అమెరికన్ ట్రిపనోజోమియాసిస్ అనే డిసీజ్ ఉంది, చికెన్ గునియా ఉంది, డెంగీ ఉంది, సైటోమెగాలో వైరస్ ఉంది, హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి అయితే 30 years అవుతుంది, ఇప్పటివరకు దానికి లేదు, తర్వాత వ్యాక్సిన్ లేదు. తర్వాత హుక్వామ్ ఇన్ఫెక్షన్ ఉంది, లీష్మేనియాసిస్ ఉంది, మలేరియా ఉంది, రెస్పిరేటరీ సింటిల్ వైరస్ అని ఒకటి ఉంది, తర్వాత షిస్టోజోమియాసిస్. ఇట్లా నంబర్ ఆఫ్ డిసీజెస్ కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అనేది కనిపెట్టలేదు. అంత ఇంత టైం ఉన్నా గానీ అలాంటిది దీని మీద ఫార్మా కంపెనీస్ ఫోకస్ చేయడానికి అసలు ఏంటి అనేది అర్థం కావట్లేదు. డాక్టర్ విజయభాస్కర్ గారు, సంజయ్ గారు మాట్లాడింది మీకు వినిపించి ఉంటుంది. వాట్ అబౌట్ ఎథిక్స్? ఎంత ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అయినా, ఎంత ఫాస్ట్ బేసిస్ మీద ట్రయల్స్ చేసినా కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని నార్మ్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. వాటి ప్రకారమే కదా డెవలప్ చేయాల్సింది వ్యాక్సిన్ అంటున్నారు వారు. అబ్సల్యూట్లీ క్లినికల్ ట్రయల్స్ లో మేము చూసేది మెయిన్ గా ఈ పార్ట్ ఏంటండి, ద టైమ్ అండ్ ద ఎఫికసీ అండ్ ద సైడ్ కాంప్లికేషన్స్ ఆఫ్ ద వ్యాక్సిన్ అది చూస్తాము. ఎఫికసీ, యాంటీబాడీస్ ప్రొడక్షన్, టీ-సెల్ ప్రొడక్షన్ ఎంత వరకు ఉంది, అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అనేది బేసిక్ గా మేము ఇంపార్టెంట్, కాంప్లికేషన్స్ రాకుండా చూడడాము, సేఫ్టీ మెజర్స్ అంటాం. సో ఈ రోజు భారత్ బయోటెక్ 2-3 months లోపలే వాళ్ళు ప్రీ క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ చేసుకున్నారు, యానిమల్ ట్రయల్స్. అక్కడ దే ఆర్ హ్యాపీ, దట్స్ వాట్ వేర్ దే ఆర్ ఎంటర్డ్ ఇన్ టు phase 1 ట్రయల్స్. సో ఆబ్వియస్ గా మనం వీ హ్యావ్ టు సపోర్ట్ ద పీపుల్ హు ఆర్, అంటే ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అవటం వల్ల కూడా ఈ రోజు ఇదివరకు వ్యాక్సిన్స్ చాలా తక్కువ లోవర్ రేంజ్ లో తయారయ్యేటివి. ఇప్పుడున్న వ్యాక్సిన్స్ కు ఇదివరకు ఉన్న వ్యాక్సిన్స్ కు చాలా డిఫరెంట్ గా ప్రొడక్షన్ బేసిస్ లో సైంటిఫిక్ గా దాన్ని రీసెర్చ్ చేసి మార్కెట్ లోకి ఇస్తున్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మీరు ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇతరత్ర అవి మీరు స్పీడప్ చేయొచ్చు, కానీ హ్యూమన్స్ మీద మీరు ఎప్పుడైతే ట్రయల్స్ వేస్తున్నారో ఆ హ్యూమన్ బీయింగ్ లో చేంజెస్ రావాలంటే, వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో తెలియాలంటే మినిమం టైం పడుతుంది కదా. ఇప్పుడు కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ మనకు సక్సెస్ఫుల్ గా ఐసీయూలో ఉన్న పేషెంట్స్ ని రికవర్ చేయగలుగుతున్నాం. అవి ఇదివరకు ఎబోలా వైరస్ కి ఇచ్చిన యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్లూకెన్స్ మేము ఇట్లోముజాబ్ ఇస్తున్నాం, దాంతో కూడా సక్సెస్ రేట్ ఉంది. దిస్ ఆల్ ఏ కంటిన్యూటీ ఆఫ్ ద రీసెర్చ్ మేడం. ఇదివరకు ఏదైతే వైరస్ కు ఒక వ్యాక్సిన్ కన్నా దాని నుంచి కొంత జీన్ స్టడీ చేసి దీనిలో స్ట్రెయిన్ ను బట్టి ఇప్పుడు కొత్త వ్యాక్సిన్ తీసుకొస్తారు, కానీ ఇప్పటికిప్పుడు ఇది కొత్తగా ఇన్నోవేటివ్ తయారు చేసేది ఉండదు. మోస్ట్లీ ఎవరైనా మార్కెట్ లో ఎంత తొందర పెట్టినా అది వచ్చి అన్ని క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ఫుల్ గా బయటపడితేనే అది 4th phase లోకి వచ్చి ప్రజలకు చేరుతుంది. అంతే తప్ప ఇందులో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉందండి. ప్రపంచంలో అందరూ ర్యాట్ రేస్ లో ఉన్నారు. ఎవరైతే వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేద్దామని చూస్తున్నారో ఆ ర్యాట్ రేస్ లో ఎవరు ముందుకు వస్తారు, ఎవరు ఫస్ట్ పేటెన్సీ తీసుకుంటారు, ఎవరు మంచి పేరు తెచ్చుకుంటారు అన్నది ఫాలోయింగ్ మంత్స్ లోనే మనం చూడగలుగుతాం. కానీ ఇప్పటికిప్పుడు దాన్ని మనం ఒక ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పడానికి కూడా ఈ టైంలో మాకు కష్టంగా ఉంది. మేమంతా క్లినికల్ ట్రయల్స్ అన్ని ఓల్డ్ ఆల్రెడీ ప్రూవెన్ డ్రగ్స్ మీద మేము క్లినికల్ ట్రయల్ చూస్తూ ఉంటాం. కానీ ఇది ఇప్పుడున్న మెడికల్ ఎమర్జెన్సీలో ఏదైతే మనం కోవిడ్ వైరస్ గురించి మనం ఎంత తొందరగా తెచ్చుకుంటే అంత బెస్ట్ అని చెప్పి ద గవర్నమెంట్ ఏజెన్సీస్, ఐసీఎంఆర్ లాంటివి, డిసిజిఐ లాంటివి, ఎఫ్డిఏ లాంటివి కూడా చాలా తొందర పెడుతున్నాయి. కాబట్టి సైంటిస్టులు కూడా కొంచెం ప్రాసెస్ ని చేస్తున్నారు. బట్ విత్ ఇన్ ఎథిక్స్ లిమిట్స్ లో ఉండి చేస్తారండి. వాళ్ళు కూడా తప్పులు చేస్తే అనుభవించేది చాలా డ్రాస్టిక్ గా ఉంటది వాళ్ళకు లీగల్ గా. కాబట్టి వాళ్ళంతా ఈజీగా కూడా ఇంట్రొడ్యూస్ చేయరు. బట్ స్టిల్ ఐ సే దట్ ఎప్పుడైతే రష్యా ఇంట్రొడ్యూస్ చేస్తుందో అది వచ్చే వరకు కూడా మనం వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది. అంత ఈజీగా మనము వచ్చేస్తుంది ఆగస్ట్ లో వచ్చేస్తుంది అనుకోవడానికి కూడా వీల్లేదు. బట్ మీడియా పరంగా అనౌన్స్మెంట్స్, డాటా డిక్లరేషన్స్ అన్ని క్లారిటీగా ఉంటే తప్ప మనం కాన్ఫిడెంట్ గా ఇది వ్యాక్సిన్ వచ్చేస్తుంది అని చెప్పడానికి కూడా కష్టం. డాటా కూడా వాళ్ళు క్లియర్ గా డాక్టర్ సంజయ్ గారు చెప్పండి, మేక్ యూర్ పాయింట్. ఇప్పుడు వారు చెప్పినట్టు యాంటీవైరల్ డ్రగ్స్ మేము యూజ్ చేస్తున్నామండి, అది ఆల్రెడీ సక్సెస్ అవుతుందని చెప్పారు. యాక్చువల్ యాంటీవైరల్ డ్రగ్స్ అనేది రెమ్డెసివిర్, ఫావిపిరావిర్ అనేది యూజ్ చేస్తున్నారు. రెమ్డెసివిర్ ఏమో ఇంజెక్షన్ రూపంలో, ఇంట్రావెనస్ ఇంజెక్షన్ రూపంలో, ఫావిపిరావిర్ టాబ్లెట్ షేప్ లో ఏది మనకు పేషెంట్స్ కి ఇస్తున్నారు.
యాక్చువల్ గా రెమ్డెసివిర్ ఫావిపిరావిర్ అనేది ఇట్స్ నాట్ అప్రూవ్డ్ బై ద ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ విచ్ ఈస్ అపెక్స్ బాడీ ఆఫ్ ద హెల్త్ రీసెర్చ్. ఓన్లీ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఏమి ఒక లెటర్ ఇష్యూ చేసింది ఏది ఆ ఫార్మా కంపెనీస్ జస్ట్ ఇది క్లినికల్ రీసెర్చ్ చేయడానికి ఆన్ ది సూపర్విజన్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇన్ ది హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పారు. అంతేగాని ఇక్కడ ఇది కోవిడ్ మెడిసిన్ కాదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ కోవిడ్ మెడిసిన్. రెమ్డెసివిర్ ఫావిపిరావిర్ యాక్చువల్లీ ఏంటంటే మనకు రెమ్డెసివిర్ అనేది డెవలప్ చేసింది గ్లైడ్ సైన్సెస్ అనేది యుఎస్ కాలిఫోర్నియాకి సంబంధించిన కంపెనీ డెవలప్ చేశారు. 2009 లో రీసెర్చ్ చేశారు, 2014 లో దాన్ని డెవలప్ చేశారు. ఎందుకంటే వెస్ట్ ఆఫ్రికా, నాట్ సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ రావడం వల్ల దీన్ని డెవలప్ చేశారు. ఈ డ్రగ్ యాంటీవైరల్ డ్రగ్ డెవలప్ చేశారు. అంతేకాకుండా దీన్ని ఏంటంటే హెపటైటిస్ సి తర్వాత మార్బర్గ్ వైరస్ అని దీనికి కూడా యూజ్ చేశారు. దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? రెమ్డెసివిర్ ది ఇన్హిబిషన్ ఆఫ్ వైరల్ ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్, అంటే ఏదైతే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏందో దాన్ని ఇన్హిబిట్ చేయడానికి ఈ రెమ్డెసివిర్ అనే డ్రగ్ ని యూజ్ చేస్తారు. కానీ యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే మన కరోనా వైరస్ SARS-CoV స్ట్రెయిన్ ఏదైతే ఉందో దాని మెకానిజం మనకు తెలియకుండా ఏదో అన్నెసెసరీ డీసీజే క్లినికల్ ట్రయల్స్ కి మాత్రమే ఇచ్చింది. ఇట్స్ నాట్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. తర్వాత ప్రీవియస్ ఏంటంటే దీనికి ప్రీ క్లినికల్స్ కూడా అంటే ఇన్వెస్ట్ అయిన రీసెర్చ్ కూడా చేయట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ రెమ్డెసివిర్ డ్రగ్ వల్ల నంబర్ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఒకటి, లో ఆల్బుమిన్, లో పొటాషియం, లో ఆర్బిసి, లో ప్లేట్లెట్స్ అంటే ఈ విధంగా ఉంది. ఇంతేకాకుండా వేరే ఒక గ్లెన్మార్క్ అనే కంపెనీ ఫావిపిరావిర్ అనే ఫావిపిరావిర్ డ్రగ్ ను మేము COVID-19 కి మేము తయారు చేశామని చెప్తున్నారు. ఇట్స్ ఫాల్స్ న్యూస్. ఎందుకంటే ఫావిపిరావిర్ అనేది 2014 లో జపాన్ లోని ఫ్యూజీ ఫిల్మ్ అనే కంపెనీ ఫార్మా కంపెనీ దీని యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ తయారు చేసేసి 2016లో ఇన్ఫ్లుయెంజా వైరస్ కు వాళ్ళు యూజ్ చేశారు. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఈజ్ నథింగ్ బట్ ద కోల్డ్. ఏదైతే అక్కడ జపాన్ లో జలుబు అవుతుందో, కోల్డ్ అవుతుందో వాళ్లకు ఈ వైరస్ లో ఫావిపిరావిర్ ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఎదిగాన్ అనే టాబ్లెట్స్ తో ఇంట్రొడ్యూస్ చేశారు. దీన్ని ఇప్పుడు ఇండియాలో తెచ్చేసి మేము COVID-19 మెడిసిన్ ఎంత అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి మీద మీ అండర్స్టాండింగ్ ఏంటి డాక్టర్ సంజయ్? ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఎప్పటికీ మనం వ్యాక్సిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? వ్యాక్సిన్ అనేది మనం ఎంత చూసుకున్నా గానీ ఒక 6 to 9 months టైం తీసుకుంటాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అయితే మనకు త్వరగా రావచ్చు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఆస్ట్రాజెనికా కంపెనీతో మెర్జ్ అయ్యి ఉందో వాళ్ళకి ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు 150 కంట్రీస్ ఆర్ గోయింగ్ టు రిసెర్చ్ ఆన్ COVID-19. ఇందులో ఏంటంటే ఫేజ్ 3లో ఉన్నాయి ఓన్లీ 4 కంట్రీస్ మాత్రమే. 4 కంట్రీస్ ఫేజ్ 3 అంటే ఏంటంటే థెరప్యూటిక్ కన్ఫర్మేషన్, అంటే దీనిలో ఎఫికసీ సేఫ్టీ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ లో చూస్తారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా ఒకటి, తర్వాత అమెరికన్ ఈ 4 కంట్రీస్ లో మాత్రం జరుగుతుంది. ఏదైతే మనకి ఇప్పుడు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం భారత్ బయోటెక్ గానీ లేకుంటే అహ్మదాబాద్ కి సంబంధించిన జైడస్ అనే కంపెనీ గానీ ఇది ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంది. ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో మాత్రమే జరుగుతుంది. 11 దేశాల్లో ఈ 2 దేశాలు ఉన్నాయి. తర్వాత ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ అంటే BA/BE స్టడీస్ కానీ హ్యూమన్ ఫార్మకాలజీ సేఫ్టీ స్టడీస్ కానీ ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు ఏదైతే అందులో 15 కంట్రీస్ 15 దేశాలు మాత్రమే ఈ స్టడీస్. ఇప్పుడు మేడం గారు ఇప్పుడు మనం ఫైనల్ గా చూసుకుంటే ఇంకా గెస్ట్లు కూడా ఉన్నారండి, మాట్లాడాలి నేను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. డాక్టర్ రిషిత గారు మీరు చెప్పండి, కనీసం మినిమం టైం పడుతుంది, ఇంత ఫాస్ట్ గా అయితే రావు, ఎథిక్స్ లేదా గైడ్ లైన్స్ అవి ఒప్పుకోవని చెప్పి డాక్టర్ సంజయ్ అంటున్న పరిస్థితి. మీ అండర్స్టాండింగ్ ఏంటి? August 10th అనేది అసలు జస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్పి కూడా వారు కొట్టిపడేస్తున్నారు. మనం ఎలాంటి కాంట్రవర్సీస్ చేయకూడదండి. లైక్ బిహాఫ్ ఆఫ్ మీ నేనైతే అసలు వస్తుంది రాదు అనేది వీఆర్ నో వే టు డిక్లేర్ ఇట్. ఆల్ వీ కెన్ డూ ఇస్ కొంచెం వీ కెన్ జస్ట్ ప్రే అంతే. వచ్చినా సరే ఫస్ట్ యాక్చువల్ గా ఏంటంటే మన హర్యానా హెల్త్ మినిస్టర్ గారు అనిల్ విజయ్ గారు చెప్పారు మన ఇండియాలో వచ్చేసి భారత్ బయోటెక్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ద phase 3 రైట్. phase 3 ట్రయల్స్ అనేది జరుగుతుంది. అండ్ మన phase 3 ట్రయల్స్ డాక్టర్ రిషిత గారు ఒక్కసారి జస్ట్ జనాలకు అవగాహన కోసం phase 3 ట్రయల్స్ ఒకసారి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి ఇచ్చిన తర్వాత ఎంత టైం పడుతుంది? అబ్జర్వేషన్ కి
వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా తెలియడానికి మినిమం ఎంత టైం పట్టొచ్చు? ఇట్ టేక్స్ లైక్ మంత్స్ అండి, 3 to 4 months అయితే ఖచ్చితంగా పడుతుంది. బికాస్ వీఆర్ గివింగ్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్, ఎక్కువ పాపులేషన్ ఇస్తున్నాం కాబట్టి ఎంత లేదన్నా ఒక 3 to 6 months టైం అయితే ఖచ్చితంగా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అది యాక్చువల్ టైం. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం రష్ లో ఉన్నాం, మనకి వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంది, త్వరగా వస్తే విల్ బి క్యూరింగ్. కానీ అలా అని చెప్పేసి మనము యూనో మీ ఒక డ్రగ్ ఉంది థాలిడోమైడ్ అని, దాన్ని ప్రీ క్లినికల్ ట్రయల్స్ కానీ క్లినికల్ ట్రయల్స్ లో కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ చూపించలేదు. కానీ ఒక్కసారి వ్యాక్సిన్ ఆ డ్రగ్ అనేది బయటికి వచ్చి ప్రెగ్నెన్సీ ఉమెన్ లో ఇచ్చిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్ కి పుట్టిన బేబీస్ కానీ పుట్టిన బార్న్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లింబ్లెస్ గా, అంటే చేతులు కాళ్ళు లేకుండా అలా పుట్టడం అనేది జరిగింది. సో అన్ని ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ లో phase 1, phase 2, phase 3 ఈ 3 ట్రయల్స్ లోనే అన్ని బయటకు వస్తాయని మాత్రం కన్ఫర్మ్ గా చెప్పలేమండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్ ఇషిత గారు, డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అండ్ డాక్టర్ సంజయ్ రెడ్డి గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఆగస్టు 10th కి రావడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బట్ చాలా కష్టం, ఎందుకంటే phase 3 ట్రయల్స్ ని అబ్జర్వ్ చేయడానికి ఎలా లేదన్నా 3 to 6 months పడుతుంది. ఎంత ఎమర్జెన్సీ అనుకున్నా సరే మినిమం వారాల టైం అయినా పడుతుంది. ఆగస్ట్ 3rd థర్డ్ ఫేజ్ ట్రయల్స్ అయిపోతాయి రష్యాలో అని చెప్పి అనౌన్స్ చేశారు. కాబట్టి 10th కి రావడం అనేది కొంచెం నమ్మదగిన విషయం కాదని చెప్తున్నారు. బట్ అయినా సరే అందరూ కూడా ప్రే చేస్తున్నారు. 150 ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడొక్కడ సక్సెస్ అవ్వాలి, తొందరగా వ్యాక్సిన్ రావాలి అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. బట్ హడావుడి పడి తేవడం వల్ల అయితే యూజ్ లేదని చెప్పి అంటున్నారు.